హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. 2024 జూన్ 5వ తారీఖు ఉదయం 10:52 అమెరికాలోని స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కి చెందిన ఓ రాకెట్ లాంచ్ అయింది. ఈ రాకెట్ లో కూర్చున్నది ఎవరో కాదు, నాసాకు చెందిన అత్యంత ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రోనాట్స్ కమాండర్ బారీ బుచ్ విల్మోర్, మరొకరు పైలట్ సునీత విలియమ్స్. వీరిద్దరూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు స్మాలెస్ట్ ట్రిప్ కు బయలుదేరారు. వీరు బయలుదేరిన ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను బోయింగ్ అనే ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. ఇదే కంపెనీ విమానాలను తయారు చేస్తోంది. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కంపెనీ తయారు చేసిన ఎన్నో విమానాలు క్రాష్ అయ్యాయి. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే, ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. ఈ మిషన్ ఉద్దేశం కూడా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను టెస్ట్ చేయడమే. అందుకే ఈ మిషన్ కు బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ అనే పేరు పెట్టారు. 27 గంటల ప్రయాణం తరువాత స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. కొద్దిసేపటికే వ్యోమగాములు ఇద్దరు ఎంతో ఎగ్జైట్మెంట్ తో స్పేస్ స్టేషన్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ విజయంతో మానవ కక్ష అంతరిక్ష నౌకను తయారు చేయడంలో బోయింగ్ ప్రపంచంలోని 2వ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. అంతకుముందు స్పేస్ ఎక్స్ మాత్రమే దీనిని తయారు చేసింది. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఈ స్టార్ లైనర్ మిషన్ ను కేవలం 8 రోజులు మాత్రమే డిజైన్ చేశారు. వ్యోమగాములు 8 రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిందే. కానీ 7 నెలలు కావస్తున్న ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో ఏర్పడిన సమస్యల కారణంగా దీనిని మళ్లీ ఉపయోగించలేకపోయారు. 8 రోజుల మిషన్ మీద వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో బ్లాక్ అయిపోయారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసినప్పటికీ వారు ఎప్పుడు భూమి మీదకు తిరిగి వస్తారు అన్న ఆందోళన మాత్రం అందరినీ వెంటాడుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 350 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఇది చాలా మందికి వసతి కల్పిస్తుంది. ఇందులోని లివింగ్, వర్కింగ్ స్పేస్ 6 బెడ్రూమ్స్ కన్నా పెద్దదిగా ఉంటుంది. ISS 6 మంది పడుకోవడానికి వసతి కల్పిస్తుంది. ఇక్కడ పనిచేసే వారికి తగినంత ఆహారం, నీరు, బట్టలు, ఆక్సిజన్ సరఫరాకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. 2 బాత్రూమ్స్, జిమ్ తో పాటు 360 డిగ్రీలు వ్యూ బే విండో ఉంది. ఇది విలాసవంతమైన హోటల్ కానప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా జీవించడానికి అనువైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ISS కు స్వంత ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థ ఉంది. వాటర్ ఎలక్ట్రాసిస్ ద్వారా ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. ఆక్సిజన్ ను రీసైకిల్ కూడా చేస్తుంది. మనం ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ అలాగే ఆక్సిజన్ ను కొంతమేరకు విడుదల చేస్తాం. ఆ విడుదల చేసిన ఆక్సిజన్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి తిరిగి ఉపయోగించడం వంటి పని ఇది చేస్తుంది. అదేవిధంగా నీటి కోసం కూడా అద్భుతమైన రీసైక్లింగ్ వ్యవస్థ ఉంది. ఇక్కడ యూరిన్ ని డ్రింకింగ్ వాటర్ గా రీసైకిల్ చేస్తారు. అంతేకాదు, ఈ వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ మాయిశ్చర్ ను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఆహారం విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో దాదాపు 6 నెలలకు సరిపడా ఆహారం నిల్వ ఉంటుంది. ఇక ప్రతి 5 నుంచి 6 నెలలకు ఒకసారి ISS లోని సిబ్బంది రొటేట్ అవుతూ ఉంటారు. అయితే సునీత విలియమ్స్ 8 రోజుల మిషన్ కు వెళ్లి 7 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమె ఎప్పుడు భూమి మీదకు వస్తారన్న దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే గతంలో సునీత తాను బాగానే ఉన్నానంటూ చెప్పినా లేటెస్ట్ గా తన ఆరోగ్య పరిస్థితి చెప్పి బాంబు పేల్చేసింది. నెలల తరబడి జీరో గ్రావిటీలో తేలుతూ ఉండడం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సునీత చెప్పారు. ఎంతకాలంగా తాను నడవలేదు, కూర్చోలేదు, పడుకొని విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందట. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతుండడంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అంటూ సునీత చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో షార్ట్ మిషన్ గా భావించిన సునీతకు అది కాస్త ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైన వారితో టచ్ లో ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన అమ్మతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ఈ మిషన్ తన ఫిజికల్ ఫిట్నెస్ కు మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ పైన ప్రభావం చూపిస్తోందని ఎమోషనల్ అయ్యారు సునీత. ఇదిలా ఉంటే సునీత విల్మోర్ ను భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా ఎలాన్ మస్క్ విమర్శించారు. వారిద్దరిని సురక్షితంగా భూమి మీదకు తీసుకురావాలని స్పేస్ ఎక్స్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారని ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. త్వరలో ఆ పని పూర్తి చేస్తామని మస్క్ మాటిచ్చారు. దాంతో వారిని తిరిగి తీసుకువచ్చే చర్యలు వేగవంతం అవుతున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరిలో లేదా ఏప్రిల్లో స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగించి ఆస్ట్రోనాట్స్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు. చూసారా, అంతరిక్ష ప్రయాణం అంటే అంత ఈజీ కాదు. అది ఎంత క్లిష్టంగా ఉంటుందో సునీత విలియమ్స్ మిషన్ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని ఆమె అభిమానులతో పాటు మనము కోరుకుందాం.